తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు. ఈ రహస్యాలు సైన్స్ కి సవాల్ విసురుతున్నాయి. అవేంటో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. తిరునల్లార్ శనేశ్వర ఆలయం యొక్క పరిధికి రాగానే శాటిలైట్ అనేది 2 నుంచి 3 నిమిషాల వరకు నెమ్మదిగా కదులుతుందట. దీని గురించి నాసా వారు రీసెర్చ్ చేయడం కోసం కొంతమంది సైంటిస్టులను పంపించింది. కానీ వారికి మాత్రం ఖచ్చితమైన సైంటిఫిక్ ఆధారాలు లభించలేదు. చివరికి చేసేదేమీ లేక నాసా సైంటిస్టులు కూడా దీన్ని అద్భుతంగా భావించారు. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్వకాలంలో సైంటిఫిక్ గా నిర్మించిన విధానం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పూర్వీకులు ఎక్కడైతే యువి కిరణాలు ఎక్కువగా పడతాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఆలయాన్ని నిర్మించారు. 30 నెలలకు ఒక్కసారి జరిగే శనిత్రయోదశి నాడు గ్రహాలు ఒక కక్ష నుండి మరొక కక్షలోకి వెళ్ళినప్పుడు యువి రేస్ అనేటివి ఈ ఆలయంపై తీవ్రంగా పడతాయి. కావున ఆ సమయంలో నాసా వారిచే పంపించబడిన శాటిలైట్ అనేది వేగాన్ని తగ్గించుకుంటుంది. అయితే ఇది నాసా వారు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలని తొలగించడానికి చెప్పిందే తప్ప నిజమైన ఖచ్చితమైన ఆధారాలని సైంటిఫిక్ గా వారు తెలియజేయలేదు. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. సైంటిఫిక్ ఆధారాల గురించి వదిలిపెడితే హిందువులు మరియు అందులోనూ కొద్దిగా జాతకాలపై నమ్మకం ఉన్నవారు శనీశ్వరుడు అనగానే ఎనలేని భయం మరియు భక్తి కూడా. ఎందుకంటే శనీశ్వరుడు మనకు జీవిత సత్యాన్ని తెలియజేస్తాడు కాబట్టి. అనేక రకమైన సుఖాలు మరియు భ్రమ నుండి మన కంటికి కమ్ముకున్న పొరలను తొలగిస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా శని దశలో లేదంటే మనకు కలిగే అర్ధాష్టక శని లాంటివి గ్రహ దోషాల వల్ల ఎంతో కష్టపడితే తప్ప పనులనేవి సాఫీగా జరగవు. దీక్షతో పట్టుదలతో నిజాయితీగా ఉంటేనే పనులనేటివి ముందుకు సాగుతాయి. మరి శని దోషానికి మనం ఎన్నో రకాల నివారణలను పాటిస్తూ ఉంటాం. తిరునల్లార్లోని నిర్మించిన ఆలయం చరిత్ర ప్రకారం వంటలకి ప్రసిద్ధి చెందిన నలమహారాజు శని గ్రహం ప్రభావంతో ఎన్నో కష్టాలకు గురవుతాడు. ఇక్కడ తిరునల్లార్ పుష్కరిణిలో పుణ్యస్థానాలను ఆచరించి ఆ శనేశ్వరుని దర్శించి శని దోషం నుంచి విముక్తి పొందడం జరిగింది. అందుకే దీన్ని నలతీర్థం అని అంటుంటారు. తిరునల్లార్ శనేశ్వర ఆలయం తమిళనాడులోని కరేకాల్ అనే పట్టణంలో ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే దర్భులతో వెలిసిన శివలింగం కూడా ఈ ఆలయంలో ఉంది. ఇక్కడ బ్రహ్మ తీర్థంలో స్నానాలు ఆచరించి శివుని దర్శిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయం దాదాపు 7వ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ మొదట శనేశ్వరుణ్ణి దర్శించి ఆ తర్వాత భక్తులు ఆ దర్భేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఈ ఆలయంలో బంగారు పూత పూయబడిన కాకి శనేశ్వరుడికి వాహనంగా ఉంటుంది. ఇక్కడ శనేశ్వరుడు అనుగ్రహ మూర్తిగా ఉండి ఆపద నుండి కాపాడటానికి కుడి చెయ్యి అభయంగా ఇస్తున్నట్లు ఉంటుంది. నలతీర్థంలో గాని స్నానాన్ని ఆచరించినట్లయితే పరమశివుడు లాంటి దేహ దారుఢ్యాన్ని వర్ణాన్ని పొందుతారని అక్కడి వారి నమ్మకం. శనేశ్వరుడి ఆలయంలోని యంత్రం 15 సంవత్సరాల క్రిందట ఎక్సాగన్ ఆకారంలో ఉండి మరి 30 నెలలకు ఒక్కసారి వచ్చే షన్ పేరెచే సమయంలో యువి కిరణాలనేటివి ఈ యంత్రంపై పడటం ఆలయం యొక్క విశిష్టత. ఇది సైన్స్ కి మరియు ఆస్ట్రాలజీకి జ్యోతిష్య శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా శని పేరు వింటేనే లేదా వెంటనే నలదమయంతి అనే పేరుని తలుచుకుంటే మనకి కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు. మరి దీనికి ఒక పురాణ కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నల చక్రవర్తి తమ్ముడికి కలి అనేది ఆవహించి పాచికల ఆటలో నలమహారాజుని మోసగించి ఓడిస్తాడు. అప్పుడు నలమహారాజు తన రాజ్యాన్ని కోల్పోయి అడవికి పోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాజు రితిపర్ణం వద్ద వంటవాడిగా మరియు రథాన్ని నడిపేవాడిగా ఉంటాడు. ఈ విధంగా నల మరియు దమయంతులు ఎన్నో కష్టాలను పడతారు. ఎందుకంటే కేవలం శనిగ్రహం ప్రభావంతో. ఆ తర్వాత భరద్వాజుని యొక్క సూచన మేరకు తిరునల్లార్ శనేశ్వరం ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి ఆ శనేశ్వరుణ్ణి దర్శించుకొని వారు శనిగ్రహ దోషం నుండి బయటపడతారు. బయటపడి తిరిగి వారి రాజ్యాన్ని పొందడం జరుగుతుంది. అందుకని ఈ తీర్థానికి నలతీర్థం అనే పేరు రావడం కూడా జరిగింది. చూశారు కదా తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.